తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి అనుభవమవుతాం. When we first recognize the divinity of Krishna, we can understand the nature of Narayana. కృష్ణ అనగా పంచభూత స్వరూపమే కృష్ణుడు. Krishna meant the form of Panchabhuta. పంచ ప్రాణముల యొక్క స్వరూపమే కృష్ణుడు. The form of Panchaprana. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అని భాగవతుడి యొక్క సారాంశం. The Bhagavad కృష్ణాయ Krishnaya గోవిందాయ Govindaya గోపీజన వల్లభాయ Gopijana Vallabhaya Swaha is the These are the 5 letters. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ పంచప్రాణ. These are the 5 life sheets contained in Krishna. క్లీం అనగా పృథ్వీ. Clean meant earth. కృష్ణాయ ఉదకం. Krishnaya meant water. గోవిందాయ అగ్ని. Govindaya meant fire. గోపీజన వల్లభాయ వాయువు. Gopijana Vallabhaya is sky. స్వాహ ఆకాశం. Swaha meant the sky. కనుక పంచభూత స్వరూపుడే పరమాత్మ అనే సత్యాన్ని మనం గుర్తించినప్పుడు పంచభూతములు లేని ప్రదేశం జగత్తులో కలగాలి. When we realize that the divine represent these 5 things, there is no place సర్వత్రా for it. పంచభూతములే. All over these 5 elements exist. ఈ పంచభౌతికమైన దేహమునందు పంచభూతములతో నిలిచి ఉండాలి. This physical body has got these 5 elements. ఈ పంచభూతములు పంచభౌతికమైన దేహాలను మాత్రమే బాధించగలవు కానీ ఆత్మకు పంచభూత రహితమైనటువంటి కనుక దానిని ఎవరు కూడా ఏ విధంగా కూడా బాధించలేదు. These 5 elements can only bind the human body but not the Atma within.